హాయ్! హలో! నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అద్విత వరల్డ్. ఈరోజైతే మన ఛానల్‌లో ఇప్పీ నూడిల్స్‌ని టేస్టీగా, సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూద్దామా? బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు ఎక్కువగా చేసుకునే రెసిపీ అయితే ఇదేనండి. తెలుసు కదా మీకు. నేనైతే దీనికోసం ఒక టమాటో, ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకున్నాను. 2 కరివేపాకు రెమ్మలు కూడా తీసుకున్నాను. ఆ తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అనేది ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది మరీ ఎక్కువ ఫ్రై అవ్వకుండా లైట్ పింక్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ జస్ట్ అలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెమ్మలు, టమాటోని వేసుకొని ఈ టమాటా కొంచెం మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఎక్కువ మగ్గనివ్వకండి. టమాటా జస్ట్ అలా మగ్గితే సరిపోతుంది. క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదండి, స్కిప్ చేసేసాను. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. నేను పిల్లల కోసమని తగ్గించి చేశాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతుండగా మనకి ఇపీ ప్యాకెట్స్లో వచ్చే మసాలాను వేసి ఇవి జస్ట్ అలా ఫ్రై చేయాలి. ఎక్కువ ఫ్రై అయిందంటే అందులో ఉన్న ఫ్లేవర్ అనేది పోతుంది. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత నేనైతే త్రీ ఇపీ నూడిల్స్ తీసుకున్నాను. పెద్ద ప్యాకెట్లో వస్తాయి కదా, అవి 3 తీసుకున్నాను. 3కి 2½ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ అనేది బాగా మరిగించుకోవాలి. ఈ వాటర్ అనేది మరి పైకి తేలుతూ ఉండగా ఇపీ నూడిల్స్ అందులో వేసేసి ఉడికించుకోవాలి. కొంచెం ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకుంటే మనకి ఇప్పీ నూడిల్స్ అనేది రెడీ అయిపోయింది. ఒక 2-3 సెకండ్స్ మూత పెట్టి మగ్గించుకొని ఆ తర్వాత మూత తీసేసి అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. చూసారా ఎంత బాగుందో? మ్యాగీ అయినా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఇప్పీ నూడిల్స్ అనేది ఉడికిపోయిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర, మీ దగ్గర టమాటో కెచప్ ఉంటే కొంచెం వేసుకొని ఒకసారి అలా తిప్పేసి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టమాటో కెచప్ లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. మన ఛానల్కి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అద్విత వరల్డ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.